ఎద్దు ఏడ్చిన వ్యవసాయం రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడినట్టు చరిత్రలో లేదు. అయ్యా ఎమ్మెల్యే గారు, మీరేమో వనపర్తిలో తిరుక్కుంటూ రాత్రింబావులు కష్టపడతా అంటున్నారు. మళ్ళీ రాత్రింబావులు కష్టపడుతుంటే మళ్ళీ ఈరోజు రైతులు రోడ్ల మీద ఎందుకు ఎక్కుతున్నారు? ఒకసారి మీరు ఆలోచించాలి. మరి మీరు చెప్తుంటే అధికారులు వింటలేరా? మళ్ళీ అధికారులు నువ్వు చెప్తుంటే ఆయన ఏందిపా, ఆయన మాట ఇనేదేందిపా అనే కాడికి వచ్చిందా? ఒకసారి ఆలోచించాలి చేయాలి. నీవు రైతులు మొదటి నుంచి కూడా నీళ్ళు ఇస్తామేమో ఎండాకాలానికి, మీరు పంటలు వేసుకోని చెప్పినావు. ఆ రోజు నుంచి చెప్పిన కాడ నుంచి మాటలు తప్పుకుంటూనే వస్తున్నావు. పంటలు చివరి స్థాయికి వచ్చినాక నీళ్ళు తాగనికనే లేదు, నీళ్ళు ఇచ్చే స్థాయి లేదంటే రైతులు ట్రాక్టర్ల ద్వారానో ఏదో రకంగా పంట పండించి ఈరోజు గింజ చేర్చి అమ్మడానికి సిద్ధంగా ఉంటే ఇప్పుడు వచ్చేది గాలిమోడాల టైము. ఈ టైంలో కూడా నువ్వు కొనకుండా రైతులను నానా రకాల ఇబ్బంది పడుతున్నావు. ఇది కరెక్ట్ కాదు. అదేవిధంగా రైతులు ఏడుస్తుంటే నీవేమో రాష్ట్ర వ్యాప్తంగా మీరు అందాల పోటీలు అని చెప్పి మీ సీఎం రేవంత్ రెడ్డి ఏమో అందాల పోటీలు నిర్వహిస్తున్నాడు. ఇది కరెక్ట్ కాదు. రైతులకు గన్ని బ్యాగులు వెంటనే లారీలను వెంటనే పంపించి వాళ్ళను రైతులను కన్నీటి పర్యంతం చేయకుండా చేయాలని చెప్పి కరువు